నమస్కారం. ఇవాళంతా కూడా ఏదైతే నర్సాపూర్ నుండి అరుణాచలం వెళ్ళేటువంటి ట్రైన్ ఉన్నదో అది రెగ్యులర్ ట్రైన్గా మారినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఘనంగా స్వాగతం పలకడం. మన గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఏదైతే మన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క కోరిక మేరకు గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఒక స్పెషల్ ట్రైన్ మన ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఆ స్పెషల్ ట్రైన్కి రెగ్యులర్ ట్రైన్కి చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా తేడా. ఏదైతే స్పెషల్ ట్రైన్ ఉన్నదో ఆ స్పెషల్ ట్రైన్లో 30% ఛార్జీలు అదనం, 30% ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ట్రైన్ ఎప్పుడన్నా క్యాన్సిల్ అవ్వచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మధ్యలో క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ట్రైను స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆ ట్రాఫిక్ మీద ఉన్నటువంటి వేరే లైన్స్ యొక్క రద్దీ దృష్ట్యా ఒక్కోసారి ఈ ట్రైన్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది స్పెషల్ ట్రైన్ అయితే. అంతేకాదు ఏదైనా ఆలస్యం అవుతుంది స్పెషల్ ట్రైన్గా ఉంటే. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎక్కడైనా ట్రాక్ మీద రద్దీ ఉన్నప్పుడు రెగ్యులర్ ట్రైన్ని రిలీజ్ చేశాక ఇవి వెళ్ళాక మాత్రమే స్పెషల్ ట్రైన్ ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఇన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి స్పెషల్ ట్రైన్స్లో. దాన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్చేయాలి మనం. ఎందుకంటే ఆక్యుపెన్సీ బాగున్నది. ఏదైతే స్పెషల్ ట్రైన్లో రిజర్వేషన్ యొక్క సమయం చాలా తక్కువ ఉంటుంది, 15 రోజులు. రెగ్యులర్ ట్రైన్ అయితే 2 months ముందు మనం రిజర్వేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ట్రైన్ ప్రారంభం నుంచి కూడా 100% మించి ఆక్యుపెన్సీ ఉన్నది. 110%, 120%, 110%. ఇవన్నీ రైల్వే అధికారులకు వివరించి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇది స్పెషల్ సర్వీస్గా ఉండటానికి వీలు లేదు, మీకు దాదాపు జూలై నుంచి నడుపుతున్నాం, ఈ తాలూకు రికార్డు చూసుకోండి అని రైల్వే అధికారులు ఒప్పించి దీన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్పించడం. ఈ రెగ్యులర్ ట్రైన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నాకు చెప్పాను. ఛార్జీల విషయంలో కానీ, సమయం విషయంలో కానీ, బోగీలు కూడా మంచి బోగీలు చేసేటువంటి స్పెషల్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం ఉండదు, రెగ్యులర్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా ఇవాళ ఏదైతే ఇది ఇవాళ గతంలో మనకు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఇవాళ సంపూర్ణమైనటువంటి రైలు ఇవాళ అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్గా మారింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు దీన్ని మరింతగా కూడా దీని ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులతో మాట్లాడింది. ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నదో సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నది మనకు కంట్రోల్. సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే గవర్నమెంట్ రైల్వే జీఎంని సమావేశం వర్తించడం జరిగింది. ఏదైతే మన సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ హెడ్ క్వార్టర్గా జోన్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్తో మనకు సంబంధం లేదు. విశాఖ హెడ్ క్వార్టర్గా మన రైల్వేలు పనిచేస్తాయి రాబోయే. ఈ విభజన కారణంగా మరికొన్ని ట్రైన్స్ కొంత ఆలస్యం అవుతుంది. అంతేకాదు రేపు 10వ తారీఖున ఏదైతే నర్సాపూర్ బెంగళూరు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉందో అది 10వ తారీఖు నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. దాన్ని కూడా రెగ్యులర్గా ట్రైన్ ఉంటుంది, నర్సాపూర్ రెగ్యులర్ ట్రైన్గా మారిపోతూ ఉన్నది. అదేవిధంగా వేరే ట్రైన్స్ ప్రపోజల్స్ అంటే కొత్త జోన్లో ఇంకా అధికార నియామకం జరగాల్సి ఉన్నది. పూర్తిగా ఆ నియామకం పూర్తి అయిన తర్వాత ఏదైతే నర్సాపూర్ నుంచి వైజాగ్ ఒక డే ట్రైన్ ఉండాలి ఒక ఆలోచన. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో ఆల్ట్ విషయంలో వందే భారత్ ఇవాళ నర్సాపూర్ చెన్నై వందే భారత్ ఈ ప్రాంతంలో ప్రజలకు ఎంత బాగా ఉపయోగపడుతుంది మీకు అందరికీ తెలుసు. నర్సాపూర్ చెన్నై కన్నా ఇవాళ తిరుపతి వెళ్ళడానికి పెద్ద కన్వీనియంట్ ట్రైను ఈ వందే భారత్ ట్రైన్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళడానికి విజయవాడలో 40 minutes గ్యాప్లో కనెక్టివిటీ ఉంది. మళ్ళీ 1 hour గ్యాప్లో ఇంకో కనెక్టివిటీ ఉంది
హైదరాబాద్లో 7 గంటల్లో హైదరాబాద్ వెళ్ళేటువంటి సౌకర్యం మన నర్స్పూర్ చెన్నై వందే భారత్ ట్రైన్ ద్వారా వచ్చింది. అలా తాడేపల్లిగూడెంలో కూడా ఒక వందే భారత్ హాల్ట్ తీసుకున్నాం. అదే అన్నింటికీ మించి వారణాసి కూడా ట్రై చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వారణాసి ట్రైన్ ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్రైన్ లేదు, కాదు విజయవాడ నుంచి కూడా లేదు. వయా విజయవాడ, చెన్నై నుంచి బెంగళూరు నుంచి వారణాసి వెళ్ళే ట్రైన్స్ వయా విజయవాడ వెళ్తున్నాయి, కానీ మన ప్రాంతంలో వారణాసి ప్రారంభమయ్యే ట్రైన్ లేదు. విశాఖపట్నం టు వారణాసి ఉన్నది, దాన్ని నర్సపూర్ నుంచి ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ మనం పెట్టాం. లేకపోతే వేరే ట్రైన్ వేయాలనేటువంటి రిక్వెస్ట్ పెట్టాం. అలాగే స్టేషన్ల అభివృద్ధి, దీనికి అదనంగా ఈ మధ్యకాలంలో మరో 18 కోట్లు సెకండ్ ఫేజ్ గ్రాంట్ తెచ్చాం. ఎస్కలేటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ సిస్టమ్లు కానీ టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్ట్ కూడా త్వరలో పనులు మొదలెట్టు. మొన్నే నేను రివ్యూ తీసుకున్నాను రైల్వే అధికారులతో. కాంట్రాక్ట్ కూడా చాలా తక్కువ సమయంలో ఒక తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపూర్ ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్స్గా రాబోయేటువంటి రోజుల్లో మారిపోతున్నాయి. కాబట్టి ఈ అధునాతమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకోవాలి. తప్పనిసరిగా ఒకటిదాని తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో నేషనల్ హైవేస్ కానీ, నేషనల్ హైవేస్, రైల్వేస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి విధంగా నర్సాపూర్ పార్లమెంట్లో రాబోయేటువంటి రోజుల్లో చేస్తాము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రెగ్యులర్ ట్రైన్కి స్వాగతం పలకడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఎవరైతే అరుణాచల్ శివభక్తులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కుటుంబ చెందిన నాయకులు, కార్యకర్తలు, అభివృద్ధి గారు, చంద్రశేఖర్ గారు, రమేష్ గారు, మా జడారీసీ మెంబర్, టీఆర్ఎస్ మెంబర్ కుమార్ గారు, రామూర్తి గారు, పండు గారు, ఇలా వీళ్ళందరూ రాజ్య నాయకులు, జిల్లా అధ్యక్షురాలు దాదాజీ గారు, శ్రీదేవి గారు అందరూ కూడా వచ్చారు. అందరు కార్యకర్తలు వచ్చారు. చాలామంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వ్యాపార వర్గాలకు చెందిన ప్రజలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.